రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సినీ రాజకీయ ప్రముఖులు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక పలు చోట్ల ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదైంది. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ ఆదేశాలతో మలక్పేట్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోక్సభ పరిధిలోని పలు స్టేషన్లను మాధవీలత పరిశీలించారు. హైదరాబాద్ లో దొంగ ఓట్లు వేస్తున్నారని, మహిళల బురకాలను తొలగించి చెక్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మలక్పేట్లోని పోలింగ్ కేంద్రంలో ఓటర్ల ఐడీ కార్డులను చెక్ చేసిన ఆమె ముస్లిం మహిళల బురకా తొలగించి వారి ముఖాలను పరిశీలించారు. ఇది కాస్త వివాదంగా మారింది. దీంతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అధికారులను రొనాల్డ్ రాస్ ఆదేశించారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, మాధవీలతపై కేసు నమోదుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తేజస్వి, మీరు అన్నట్టుగానే బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత పైన ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆమె పైన కేసు కూడా నమోదైన పరిస్థితి కనబడ్డది. ఎందుకంటే గత కొద్దిసేపటి క్రితము పాత బస్తీకి సంబంధించిన పోలింగ్ కేంద్రాల దగ్గరికి వెళ్ళిన మాధవీలత అక్కడికి వచ్చిన ఏదైతే బుర్కా వేసుకుని వచ్చిన ముస్లిం మహిళలను పైన కొంత దురుసు ప్రవర్తన చేసిందంటూ కూడా బురకాలు తీసి అసలు వీరంతా కూడా ఓటర్లేనా లేదంటే నకిలీ ఓటర్లు ఎవరైనా ఉన్నారా అనేది కూడా ప్రధానంగా ఆమె వారిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారనేది కూడా సదరు మహిళలు అక్కడున్న ఏదైతే పోలింగ్ అధికారి ఉన్నారో ఆ అధికారికి చెప్పడం జరిగింది. ఆ అధికారి కూడా ఆ ఇష్యూకు సంబంధించిందంతా కూడా పరిశీలించి కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడ్డది. మొత్తానికైతే ఎన్నికల సంఘం కూడా అంటే ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయ్యి ఆమె పైన కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే దేశవ్యాప్తంగా ఇక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 4వ విడత ఇది దాదాపు 96 అసెంబ్లీ లోక్సభ స్థానాలకు ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్లో ఈ ఎలక్షన్ జరుగుతూ ఉన్న నేపథ్యం ప్రొద్దున ఉదయం 7 గంటల నుండి ఇది సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుండి ఈ యొక్క ఓటింగ్ కూడా ప్రధానంగా ఏదైతే ఓటింగ్ కూడా నెమ్మదిగా కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పైనే ప్రధానంగా దేశవ్యాప్తంగా ఒక ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ అనేది కొంత ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకోవడంతో హైదరాబాద్ అనేది మాత్రం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. గతంలో లేని విధంగా ఇప్పుడు ప్రత్యేకంగా హైదరాబాద్ పైనే అందరూ దృష్టి సారించిన నేపథ్యంలో ఇక మాధవీలత చేసిన ఇష్యూ పైన మాత్రం ప్రధానంగా అక్కడ ఎన్నికల సంఘం మాత్రం సీరియస్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. కేసు కూడా నమోదైంది. మొత్తానికైతే ఇంకా ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఇప్పుడు కొంత వేచి చూడాల్సిన అంశంగా మనం చెప్పొచ్చు.